బ్రిటిష్ వారు ఈ దేశం పైన వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి ఎన్నో సంపదను కొల్లగొట్టుకొని పోవడమే కాకుండా ఇతర మతాలకి అంటే ఇస్లామిక్ వాళ్ళకి చూడండి, ఒక మసీద్ ఎప్పుడు ఒక ముస్లిం చేతుల్లోనే ఉంటుంది, దానికి ప్రభుత్వ పెత్తనం ఉండదు. అలానే ఒక చర్చ్ తీసుకుంటే ఆ చర్చ్ పాస్టర్ చేతిలోనే ఉంటుంది, దానికి ప్రభుత్వ పెత్తనం ఉండదు. వాళ్ళు ఒక సింగిల్ రూపీ కూడా ప్రభుత్వానికి కట్టరు. కానీ బ్రిటిష్ వారు తెలుసు హిందువులు ధార్మికంగా ఉంటారు, వాళ్ళు ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం వాళ్ళ మొక్కుల రూపంలో చెల్లిస్తున్నారని ఎండోమెంట్ అని ఒక డిపార్ట్మెంట్ పెట్టి దాని నుంచి ప్రభుత్వాన్ని పెత్తనాన్ని ఏర్పాటు చేశారు. పోనీ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు, తర్వాత వచ్చిన కాంగ్రెస్ అయినా సరే వేల సంవత్సరాల దేవాలయాలు ధ్వంసం కాబడ్డాయి, దాన్ని పునరుద్ధరణ చెయ్యాలి, మెజారిటీ హిందువులు ఈ దేశంలో భాగస్వాములు కాబట్టి వారి మనోభావాలని మళ్ళీ వారికి స్వాంతన చేకూర్చాలని ప్రయత్నం చేసిందా? చేయాల. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కాంగ్రెస్ ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం వారు ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డ్ అని చెప్పని తీసుకురావడము, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని చెప్పని తీసుకురావడము, ఇలాంటివన్నీ చేసి సనాతన ధర్మాన్ని ఇంకా దూరం చేయాలి, దాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ దాని అలైడ్ పార్టీస్ ఏవైతే ఉంటాయి ఈ రోజుకి మాట్లాడతారుగా స్టాలిన్ లాంటి వాళ్ళు. వి విల్ ఎరాడికేట్ సనాతన ధర్మం. నువ్వెవడు ఎరాడికేట్ చేయడానికి? నీ తండ్రులు కాదు కదా, నువ్వు తలకిందులు కాదు కదా, నీ ఎంతమంది, కొన్ని లక్షల మంది ప్రయత్నించారు, కొన్ని వేల మంది ఈ దేశం పైన 1500 సంవత్సరాలు ఆక్రమణ ప్రయత్నం చేశారు. దాన్ని కాపాడుకోవడంలో కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేశాడు. ఇంత పూర్వమైనటువంటి సనాతన ధర్మాన్ని ఎవడో ఏదో చేస్తాము అని కాదు. కాకపోతే ఈ ఎండోమెంట్ పైన మేము పోరాటం, అంటే విశ్వ హిందూ పరిషత్ పోరాటం చేసింది. అందరిలాగానే హైందవ అంటే టెంపుల్స్ కూడా, హిందూ ఆలయాలు ప్రభుత్వ పెత్తనాల్లోంచి బయటికి రావాలి, హిందూ ఆలయాల్లో ఉన్నటువంటి ఇతర మతాలకు సంబంధించిన వారిని తొలగించి హిందువులకి మాత్రమే పవిత్రతను చేకూర్చే విధంగా చేయాలని ఒక 10 డిమాండ్లతో చేయడం జరిగింది.